సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న కేరళ రాష్ట్ర రాజధాని అయినటువంటి తిరువనంతపురంలో ఉన్న ఆ రాష్ట్ర సెక్రటరేట్ను ఈ వీడియోలో చూద్దాం. మన దేశంలోని పార్లమెంటు సభ్యులు, శాసనమండలి, శాసనసభ్యులు మరియు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆయా ప్రభుత్వాల నిర్ణయాల ప్రకారంగా ప్రోటోకాల్ సౌలభ్యాలు ఉంటాయి. సాధారణంగా రాష్ట్ర పరిపాలనను రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు మరియు రాష్ట్ర స్థాయి అధికారులు రాష్ట్ర సచివాలయం నుండే పరిపాలన సాగిస్తారు. రాష్ట్ర సెక్రటరేట్లో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఉంటారు కాబట్టి సామాన్యుల ప్రవేశానికి అనేక రాష్ట్రాల్లో అనేక నిబంధనలు ఉంటాయి. రాష్ట్ర సెక్రటరేట్లోకి ప్రవేశానికి సామాన్యులకు కొన్ని రాష్ట్రాల్లో సులభతరంగా ఉంటే కొన్ని రాష్ట్రాల్లో కఠినతరంగా ఉంటాయి. ప్రోటోకాల్ నిబంధనలు ఉన్నప్పటికీ కొన్ని దేశాల్లోని ప్రధానమంత్రులు సైతం సాదాసీదాగా జీవించడం విశేషంగా చెప్పుకోవచ్చు. నాటో దేశాల సెక్రటరీ జనరల్గా నెదర్లాండ్ ప్రధానమంత్రిగా 2010 నుండి 2024 జూలై వరకు అనగా 13 ఏళ్ల పైగా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మార్క్ రూట్ ప్రధానమంత్రి బాధ్యతల నుండి వైదొలగగానే ఇంటికి ఎలా వెళ్లారో చూడండి. మన దేశంలో కూడా ఇలాంటి సంఘటనలు చూడగలమా? మన దేశంలోని పలు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి పరిపాలన సాగించే సెక్రటరేట్లోకి వెళ్లాలంటే అనేక పోలీసు సెక్యూరిటీని దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నటువంటిది ఏ హాస్పిటల్లో, విద్యా సంస్థో కాదు. కేరళ రాష్ట్ర రాజధాని అయినటువంటి తిరువనంతపురంలో ఆ రాష్ట్ర సెక్రటరేట్ ఇది. ఈ దారి గుండానే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు సైతం సెక్రటరేట్లోకి వెళ్లాల్సిందే. నామమాత్రమైనటువంటి సెక్యూరిటీ ఉండే ఈ సెక్రటరేట్లోకి సామాన్యులు సైతం దర్జాగా వెళ్లి రావచ్చు. సెక్రటరేట్ లోపల ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతున్నప్పటికీ సెక్యూరిటీ నామమాత్రంగానే ఉన్నది. సెక్రటరేట్ లోపల భాగాన్ని చూద్దాం. ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఈ భవనంలోనే మంత్రివర్గ సమావేశం జరుగుతున్నది. సెక్రటరేట్ ప్రాంగణంలోనే ఉన్న గార్డెన్ను కూడా చూద్దాం.
ప్రోటోకాల్ నిబంధనలు ఉన్నప్పటికీ ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు జవాబుదారీగా ఉండడం వల్ల ప్రజాస్వామ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.